శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం తులా రాశి వారికి అదృష్టం కలిగించే గ్రహాలేవి, వీరి జాతకంలో ధనయోగాలు ఏ విధంగా జనరేట్ అవ్వాలి, వీళ్ళ జీవితంలో అదృష్టవంతులు అవ్వాలంటే ఏ గ్రహాలు బలంగా ఉండాలి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. వాస్తవంగా తులారాశి అంటేనే ఒక అదృష్టమైనటువంటి సెలబ్రిటీ రాశి ఇది. ఈ రాశి వారు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో నెంబర్ 1 స్థాయికి రావడం జరుగుతుంటుంది. అటు ముఖ్యంగా వీళ్ళకి ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగం అన్నది నెంబర్ 1గా ఇప్పుడు ఈ తులారాశి వారికి కలిసి వచ్చే అంశం. అందులో వాళ్ళు ఎంప్లాయ్ అయినా పర్లేదు, వాళ్ళ స్థాపకులు అన్నా పర్లేదు, ఆ సాఫ్ట్వేర్ రంగం ఎందులో ఉన్నా కూడా వాళ్ళకి ఇది తులారాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఇక నెంబర్ 2 మీడియా, టీవీ, సినిమా, ఈ రంగాల్లో చాలా అనుకూలంగా పైకి రావడం జరుగుతుంటుంది. అలాగే అంటే ముఖ్యంగా తులారాశి సినిమా రంగంలో ఉన్నటువంటి అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ వారంతా కూడా ఈ రాశి అందే జన్మించడం జరుగుతుంటుంది. ఈ లగ్నం అందే. అంటే శుక్రుడు సినీ రంగంలో విలన్ అన్నమాట. విలన్ స్థాయి నుంచి హీరో స్థాయికి వెళ్ళే స్థాయి అంతా కూడా శుక్రుడి నుంచి వస్తుంటుంది. చంద్రుడు హీరో, అది చంద్రుడు సంఖ్య కాబట్టి చంద్రుడు హీరో స్థాయిగా ఉంటుంది, శుక్రుడు విలన్ అన్నమాట. ఇది కొద్ది కాంబినేషను, అది డెప్త్గా పరిశీలిద్దాం. అయితే ఇది అన్ని రంగాల్లో అంటే మొత్తం ఇది ఈ సెలబ్రిటీ రంగాలు అంటే ప్రజలు ఈ దేని మీద అయితే దృష్టి పెడుతుంటారో ఆ రంగం వీళ్ళకి బాగా అనుకూలంగా ఉంటుంది. సో శుక్రుడు ఎంత బలంగా ఉంటే ఈ రాశివారు అంత ఉన్నత స్థాయికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చిన పేరుని నిలబెట్టుకోవడం, సంపాదించిన ధనాన్ని సద్వినియోగంగా నిలబెట్టుకోవడం అన్నది శుక్రుడి యొక్క, అంటే వీళ్ళు ఖచ్చితంగా ధనాన్ని సంపాదిస్తారు. అయితే వేరే కారణాల వల్ల ధనాన్ని పోగొట్టుకుంటుంటారు. సో దానికి ఏంటంటే శుక్రుడు యొక్క బలాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. శుక్రుడు చాలా బలంగా ఉండాలంటే స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో ఉండడం ఒకటి, దాని తర్వాత మీనరాశిలో ఉచ్చులో ఉండడం, ఈ 2 స్థానాలు అనుకూలిస్తాయి. అలాగే వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉన్న కూడా అనుకూలిస్తుంది. అయితే ఈ గ్రహాలు అంటే శుక్రుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా శత్రుగ్రహాలతో కానీ పాపగ్రహాలతో కానీ కలకూడదు. అంటే అలా కలిసినప్పుడు మాత్రమే వీళ్ళు సంపాదించినటువంటి ధనాన్ని, సంపదని, నేమిని పోగొట్టుకుంటారు. అంటే ఏ గ్రహాలతో కలకూడదు, ముఖ్యంగా రవితో కలకూడదు, సూర్యుడితో కలకూడదు అన్నమాట. అంటే దగ్గరగా కంబస్ట్ అవ్వకూడదు 10 డిగ్రీలు. అసలు ఒకే రాశిలో సూర్యుడు శుక్రుడు ఉంటే మీకు ఎలాగ శుక్రమౌఢ్యం ఉంటుంది పక్కన పెట్టుకుంటే కంపల్సరీగా మంచి నేము వస్తుంది, మంచి ధనం వస్తుంది. ఏదో కారణం వల్ల సంపదని పోగొట్టుకుంటుంటారు. ఓకే, అది. దాని తర్వాత కుజునితో కలగకూడదు. కుజునితో కలిస్తే వ్యసనాల వల్ల, బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, స్త్రీల వల్ల, ఏదో ఒక వీక్నెస్ వల్ల కంప్లీట్గా ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. ఇక రాహుతో కలగకూడదు. రాహుతో కలిసినప్పుడు మంచి నేము ఉంటుంది, అనేక ధనం సంపాదిస్తారు. కానీ సంపాదించిన ధనాన్ని వేరే వేరే విధంగా ప్రజలందరూ అంటే వ్యసనాల ద్వారా, హ్యాబిట్స్ ద్వారా, జోదం ద్వారా పోగొట్టుకుంటారు. అది కూడా ఇబ్బంది ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ముఖ్యంగా స్త్రీలకి శుక్రుడు రాహుతో కలిసి ఉన్న, కేతువుతో కలిసి ఉన్న హెల్త్ పాడవుతుంటుంది. అలాగే కేతువుతో కలగకూడదు. కేతువుతో కలిసినా కూడా వేరే వేరే కారణాల వల్ల ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంది. సో మొత్తం మీద ఏంటంటే రాహు ఈ పాపగ్రహాలతో కానీ శత్రుగ్రహాలతో కూడా కంపల్సరీ కలగకూడదు. నెంబర్ 1 పాయింట్ అది. శనితో కలవచ్చు. ఇంకా తులారాశిలోనే శని ఉండి శుక్రుడు కూడా అక్కడే ఉంటే అది విశేషమైనటువంటి సూపర్ డూపర్ ధనయోగం అన్నమాట. వెరీ రేర్గా ఏర్పడుతుంటుంది. ఎవరికో ప్రపంచంలో ఏ కొద్ది మందికో యోగం ఏర్పడుతుంటుంది. వాడు చాలా ఉన్నత స్థాయికి రావడం జరుగుతుంటుంది. మళ్ళా సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావడం, వివాహం తర్వాత ఇంకా రాణిస్తూ ఉంటాడు. కనీసం తులారాశి వారికి
శని ఉచ్చులో ఉన్నా చాలు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంటే శని యోగకారకుడు ఈ రాశి వారికి. అంటే చతుర్థ పంచమాధిపతిగా యోగకారకుడు అవడం వల్ల అటు లక్ష్మీ స్థానానికి అటు విష్ణు స్థానానికి అధిపతి అవడం వల్ల అటువంటి యోగకారకుడు తులారాశిలో ఉచ్చులో ఉంటే సాధారణ స్థాయి నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా ఎదిగే సూచనలు బ్రహ్మాండంగా ఉంటాయి. చాలామంది జాతకాల్లో ఈ ప్రైమ్ మినిస్టర్ జాతకాల్లో కానీ టాప్ మోస్ట్గా ఉన్నటువంటి సినీ నటుల్లో కానీ ఈ యోగం మీకు ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ విధంగా శని బలంగా ఉండడం వల్ల ఒక మంచి ధనయోగం ఏర్పడుతుంది. ఇంకా సహజంగా ధనాధిపతి కుజుడు ఈ రాశి వారికి. అంటే కొంతవరకు కుజుడు భూములు స్థిరాస్తుల వల్ల ఆదాయాన్ని ఇస్తాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా లగ్నాధిపతితో సంబంధం ఉంటే మాత్రం సంపాదించిన ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. అలాగే లాభాధిపతి రవి రాజకీయాలకు కారణమవుతుంటాడు, ప్రభుత్వ సంపదకు కారణమవుతుంటాడు, అయితే ఒక విధంగా బాధకుడు అవుతూ ఉంటాడు. ఈ రాశిలో ధనాన్ని సంపాదించి బాగా పైకి వస్తున్న సమయంలో ఏదో ఒక బ్లేమ్ వల్ల, ఏదో ఒక నింద వల్ల, లేదంటే ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల కొంత అప్రతిష్ట పాలు చేసే యోగం కూడా రవి కలిగిస్తూ ఉంటాడు అన్నమాట. అయితే ధన లాభాధిపతుల కన్నా ఈ రాశి వారికి, ఎందుకంటే రాష్ట్రాధిపతి శుక్రుడికి వీళ్ళిద్దరు శత్రువులు అన్నమాట. అంటే సముడు అంటారు, పక్క పక్కన ఉంటారు కాబట్టి శుక్రుడు ప్లస్ కుజుడు సముడైనప్పుడు కూడా ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఈ శుక్రుడు రాష్ట్రాధిపతి కుజుడితో కలిస్తే అనేక విధాలుగా ఇబ్బంది పెడుతుంటాడు అనమాట. అంటే వీళ్ళు సంపాదించిన ధనాన్ని ఇతరులు ఎంజాయ్ చేస్తుంటారు. ఓ 2-3 ఫ్యామిలీలు కూడా మెయింటైన్ చేస్తుంటారు. అంటే ఇది అందరికీ వర్తిస్తుంది కదా, మొత్తం మీద ఆలోచన అది ఉంటుంది, ఆ కలగకూడదు అనమాట. సో ఈ విధంగా వీళ్ళు సంపాదించిన ధనాన్ని ఇతరులు అనుభవిస్తూ ఉంటారు అనమాట. సో ఆ విధంగా కలగకూడదు. అయితే ఎక్కువ బాగా ఈ తులారాశికి ధనయోగాన్ని ఇచ్చే గ్రహం ఏదంటే కంప్లీట్గా శని భగవానుడే. శని లగ్నంలో ఉచ్చులో ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. చతుర్థం మకరంలో స్వక్షేత్రంలో ఉండి శశి మహాపురుష యోగం ఏర్పడినప్పుడు బాగా భూములు స్థిరాస్తులు సంపాదించుకుంటారు. అలాగే పంచమంలో కొంతవరకు శని ఉన్నా కూడా అప్ అండ్ డౌన్స్ కలిగిస్తూ ఉంటాడు. అంటే పంచమం దశమానికి అష్టమం కాబట్టి కొంతవరకు అప్ అండ్ డౌన్స్ కలిగిస్తూ ఉంటాడు అనమాట. సంపాదించి పోగొట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. పంచమంలో ఉండగానే చతుర్థంలో ఉంటే మంచిది. ఈ విధంగా దశమాధిపతి చంద్రుడు అవడం వల్ల ఎక్కువ పబ్లిక్ రిలేషన్ అనమాట. అంటే వీళ్ళు ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలామంది వీళ్ళకి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే గుర్తింపు పొందినటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఉంటారు. వీళ్ళకి వాళ్ళు ఎవరో తెలియకపోయినా వీళ్ళందరికీ పరిచయం ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా 10 మంది వీళ్ళు గుర్తిస్తుంటారు. కాబట్టి చంద్రుని యొక్క బలాన్ని బట్టి కూడా వీళ్ళ యొక్క వృత్తి ఆధారపడి ఉంటుంది. అంటే చంద్రుడు బలంగా ఉన్నాడు అని మనకి ఎలా తెలుస్తుంది అంటే, చంద్రుడు కర్కాటక రాశి అనేటువంటి స్వక్షేత్రంలో ఉన్న మంచి అనుకూలంగా ఉంటుంది. క్షీణచంద్రుడు అయి ఉండకూడదు అనమాట. చంద్రుడు ఎప్పుడు కూడా వృత్తి చంద్రుడుగా ఉండాలన్నమాట. అంటే అమావాస్య నుంచి పౌర్ణమికి వెళ్ళే టైంలో ఎవరి జాతకంలో అయితే వాళ్ళు జన్మిస్తారో వాళ్ళు దినదినం అభివృద్ధి చెందుతూ ఉంటారు అనమాట. అంటే అమావాస్య తర్వాత జన్మించి పౌర్ణమి వరకు చంద్రుడు వెళ్ళేటప్పుడు చంద్రుడు వృద్ధి అవుతాడు అనమాట. సో ఆ టైంలో జన్మించిన వాళ్ళకి, అంటే ఇది ఎస్పెషల్లీ ఈ తులా లగ్నం వాళ్ళకి, వాళ్ళు డే బై డే వృద్ధి చెందుతూ ఉంటారు. అది వృత్తిపరంగా. అదే పౌర్ణమి తర్వాత జన్మించి అమావాస్యకి చంద్రుడు వెళ్తూ ఉంటాడు కదా, ఆ సమయంలో ఏమవుతుందంటే వీళ్ళు డే బై డే వీళ్ళ యొక్క వెలుతురు అంటే వీళ్ళ యొక్క స్టేటస్ కానీ వీళ్ళ యొక్క వృత్తి కానీ అలా నెమ్మదిగా వీక్ అవుతుంటుంది అనమాట. అందుకని చంద్రుడు యొక్క అది క్షీణచంద్రుడా వృద్ధి చంద్రుడా శుక్లపక్షమా కృష్ణపక్షం అని కన్ఫ్యూజ్ లేకుండా ఈ విధంగా చంద్రుడు వృద్ధిలో ఉన్నాడా క్షయలో ఉన్నాడా, వృద్ధిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు పైకి వస్తారు. అది క్షీణచంద్రుడు అంటే అమావాస్య దగ్గర అయిపోతే వీళ్ళు ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి అది కూడా గమనించుకొని దాన్ని బట్టి కూడా వృత్తిని మనం బేరే చేసుకోవాలి. ఇంకో విధంగా చెప్పాలంటే సూర్యుడికి చంద్రుడికి ఎప్పుడు కూడా కేంద్ర స్థితి ఉండకూడదు. అంత ఒకరికొకరు కేంద్రంలో ఉండకూడదు. అది కూడా ఎంత గొప్ప జాతకుడైనా ఈ సూర్యుడు చంద్రుడు ఒకరికొకరు కేంద్రంలో ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వృత్తిలో పెద్దగా పైకి రాలేకపోతుంటారు. అంటే ఒకరికొకరు షష్టాష్టకాలు 3, 6, 11 మిగతా స్థానాలు ఉంటే ఓకే. మొత్తం మీద ఏంటంటే మరి ఈ తులా రాశి వారు లేదా తులా లగ్నం వారు ఇది ధన లాభాధిపతి కన్నా చంద్రుడు బలంగా ఉండాలి, శని బలంగా ఉండాలి. మళ్ళీ వీళ్ళిద్దరూ కలగకూడదు. వీళ్ళిద్దరూ కలిశారంటే మళ్ళా చికా కలుగుతూ ఉంటుంది, మొత్తం వచ్చింది పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా శుక్రుడు చంద్రుడు శని యొక్క బలాబలాన్ని బట్టి వీళ్ళ యొక్క అభివృద్ధి
ఆధారపడి ఉంటుంది. మరి ఇది చాలా సెన్సిటివ్ అన్నమాట. వాయుతత్వ లగ్నం అవ్వడం వల్ల చాలా అడ్వాన్స్గా జీవితంలో ముందుకెళ్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఆ అడ్వాన్స్గా వెళ్ళే సమయంలో కొంతమంది ఇబ్బంది కూడా పడుతుంటారు. బట్ ఏదైనప్పుడు కూడా ఈ తులారాశి వారు ఒక వృత్తిలో లైఫ్ని ప్రారంభిస్తారు, ఒక వృత్తిలో ఎండ్ చేస్తారు. ముందు సాధారణ స్థాయిలో ప్రవేశించి నెమ్మదిగా వెతికి ఆ వృత్తిలో పూర్తిగా ఇంచుమించుగా పైకి వచ్చేస్తారు అనమాట. మెయిన్ టాప్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా జంప్ చేస్తారు. రాజకీయ రంగంలోకి కానీ సేవా రంగంలోకి వచ్చి ప్రజలను సేవ చేసే మార్గంలో ఆ విధంగా డైరెక్ట్ ఏదో చారిటబుల్ ట్రస్ట్లో, ఏ కంటి హాస్పిటల్లో, ఏ బ్లడ్ బ్యాంకులో స్థాపించి ఆ విధంగా డైవర్ట్ అవుతారు. ఒక వృత్తిలో స్టార్ట్ చేసి వేరే వృత్తిలో, అంటే అది జీవితాశయం అన్నమాట వాళ్ళకి. ఆ విధంగా 10 మందికి సేవ చేసి ఎవర్ లాస్టింగ్ నేమ్ కలిగి ఉంటారు. అంటే వీళ్ళు మరణించిన తర్వాత కూడా ఒక 100 సంవత్సరాలు వీరి కోసం చెప్పే విధంగా ఈ తులారాశి లేదా తులా లగ్నం వారు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. మరి ఈ గ్రహాల యొక్క బలాలను బట్టి, అంటే ముఖ్యంగా మనం ఇందాక అడ్వైజ్ చేసినట్టు శుక్రుడు పాపగ్రహాలతో కానీ శత్రుగ్రహాలతో కానీ కలగకుండా ప్యూరిఫైగా ఉండి శని ఉచ్చులో ఉండాలి. ఖచ్చితంగా జాతకం బాగుంటుంది. స్వస్తి.